హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్‌గా, మెత్తగా ఉండే ఊతప్పం చేద్దామండి. హోటల్ స్టైల్‌లో చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. సో, వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా వస్తాయి ఊతప్పం అనేది, ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని. సింపుల్‌గా ఇడ్లీ బ్యాటర్‌తో కూడా చేసుకోవచ్చండి. చిన్న చేంజ్ ఉంటుంది అంతే. లేట్ చేయకుండా మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే. కోసం నేను ముందుగానే ఒక గ్లాస్ తోటి మినపప్పు తీసుకున్నానండి. ఒక పెద్ద గ్లాసు 250 ఎంఎల్ వాటర్ గ్లాసు తీసేసుకొని ఇలా ఒక 4-5 అవర్స్ నానబెట్టేసుకున్నాను. అలాగే మనం ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. దీనికన్నా ముందు నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల మనకి రవ్వ సేమ్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఇడ్లీ రవ్వని కాస్త సన్నటిది తీసేసుకోండి. ఓకేనా అండి. సో, ఇది ఒక 15-20 మినిట్స్ మనకు నానితే సరిపోతుంది. మనము పప్పు మిక్సీ పట్టేలోపు ఇది సరిపోతుందండి నానడం. చూడండి. ఇలా మనం మినపప్పుని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను రవ్వవి వాటర్ అన్నీ తీసేసాను. కొద్దిగా రవ్వ తీసుకొని గట్టిగా ఇలా మొత్తం ఇంకా మిగతా ఏం వాటర్ ఉన్నా ఎక్సెస్ వాటర్ అన్నీ ఇట్లా గట్టిగా పిండేసేయండి. ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా గట్టిగా పిండేస్తూ యాడ్ చేయాలండి. వాటర్ ఏమీ ఉండొద్దు. సేమ్ మనకి ఇడ్లీ బ్యాటర్ ఇది. అదే బ్యాటర్ కానీ కొంచెం లాస్ట్‌లో చేంజ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇడ్లీ చేసుకుందాము అని అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనకు. చూడండి ఇలా అంతా అయిపోయాక రెండిటిని మనం మంచిగా ఇట్లా కలిపేసుకోవాలండి మొత్తముగా. ఇది మంచిగా కలుపుకుంటే మనకు మెత్తగా మంచిగా వస్తాయి. చూడండి ఇలా అంతా మిక్సీలాగా ఇట్లా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. మనము ఇడ్లీ చేస్తే మాత్రం ఈ పిండిని కాస్త మంచిగా ఇట్లా బీట్ చేసుకోవాలి. అప్పుడు బాగా ఫ్లఫీగా వస్తాయి. ఆ! మీరు లింక్‌లో ఇచ్చిన వీడియో చూస్తే మీకు ఇడ్లీది ఈజీగా అయిపోతుందండి. ఇది ఇలా మంచిగా ఇలా బీట్ చేస్తే ఏమవుతుందంటే మంచి ఫ్లఫీగా మెత్తటిగా ఇడ్లీలొస్తాయి. మనం ఇప్పుడు ఊతప్పం చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువగా కలపాల్సిన అవసరం ఏం లేదు. ఒకరోజు ఇడ్లీ చేసుకుందాం, ఒకరోజు ఊతప్పం చేసుకుందాం అంటే మంచిగా బీట్ చేసేసుకొని దీన్ని మంచిగా ఫర్మెంటేషన్ లాగా ఉంచేసేద్దాం. ఓవర్ నైట్ అంతా పెట్టేసుకుందామండి ఇప్పుడు దీన్ని. ఓకేనా? చూడండి. ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ అయిపోయాక ఎలా ఉందో ఇప్పుడు ఒక్కసారి దీన్ని కలిపేసుకొని కాస్త సాల్ట్ కలిపి పక్కకు పెట్టేసుకుందాము. నేనిక్కడ ఫస్ట్ కాస్త పిండి పక్కకు పెట్టేసానండి. మనం ఇడ్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నాను కదా! అందుకోసమని పక్కకు పెట్టేసుకొని, దీంట్లోకి సాల్ట్ కలిపేసేసాను ఆల్రెడీ. అలాగే కొంచెం వాటర్ కలిపి ఇదిగోండి చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీ లాగా. మనకి ఊతప్పంకి మంచి కన్సిస్టెన్సీ వస్తది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో, ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ ఏమైనా పలుచగా అయితే మనం పక్కకు పెట్టిన పిండిని కలిపేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి నేను ఆల్రెడీ ఒక 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నిటిని ఇట్లా మొత్తం ఒక చాపర్‌లో చేసేసుకున్నానండి. ఇలా చిన్నగా తరిగేసేసుకున్నాను. చాలా అంటే చాలా బావుంటది. ఒకవేళ మీకు ఆనియన్ వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. డైరెక్ట్ ఊతప్పం వేసుకోవచ్చు. లేదా ఆనియన్ తోటి పాటు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి. ఏం పర్లేదు. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేశాను. అంతే. ఇప్పుడు మనం స్లోగా ఊతప్పం వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకొని మంచిగా దోస పెనం పెట్టుకోవాలండి. మంచిగా వేడవ్వనివ్వండి. చూడండి. ఇలా నీళ్లు స్ప్రింకిల్ చేస్తే మంచిగా అవుతుంది చూడండి. ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తున్నాయి. సో, మనకి పెనం మంచిగా వేడైనట్టు. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ అలా ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. మంచిగా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఆ తర్వాతకి ఇందులోకి మనం నెమ్మదిగా ఊతప్పం వేసుకుందామండి. ఇది దోసలాగా పల్చగా కాకుండా కొంచెం కాస్త మందంగానే ఉంటుంది. కాస్త లావుగానే ఉంటది. నేను సిమ్‌లోనే పెట్టేసానండి స్టవ్‌ని. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం చాప్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్చర్‌ని మొత్తం యాడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది.
సో సిమ్‌లోనే పెట్టేసుకొని చేసేయండి. మనకి ఉత్తప్పం అనేది మంచిగొస్తది. మంచిగా ఉడుకుతది గూడా. హైలో కానీ, మీడియంలో కానీ పెడుతూ ఉంటే ఒక్కొక్కసారి లోపల మంచిగా ఉడికినట్టు అనిపిచ్చదు. సో ఇలా ఒకసారి మంచిగా ప్రెస్ చేశారనుకోండి, మంచిగా వెళ్తదిలా. ఇప్పుడు పైనుంచి కూడా కాస్త ఒక 1 టీ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక చూస్తున్నారు కదండీ! సైడ్‌కంతా కాస్త బ్రౌన్‌గా స్లోగా స్టార్ట్ అయింది. సో, నెమ్మదిగా కాలుతున్నట్టు ఇలా కొంచెం కాస్త స్లోగా ఇలా ఫ్లిప్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. చాక్ తోటి ఇలా అన్నారంటే. ఇప్పుడు స్లోగా దీన్ని మనము రెండో వైపుకి గూడా కాల్చేసుకుందాము. ఎప్పుడైనా ఇలా చుట్టూ ఒకసారి అన్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు సిమ్‌లోనే పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయిపోయాక దీన్ని మళ్ళీ ఇక్కడికి రివర్స్ మంచిగా చేసేసుకోండి. సో, మంచిగా మనకి కుక్ అయిపోతుంది. అంతే అండి. వేడి వేడిగా మనకి ఉత్తప్పం రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదండీ! చాలా అంటే చాలా సింపుల్. నెక్స్ట్ వన్ చేసేసుకుందామండి. సెకండ్ వన్ చేసేటప్పుడు ఎప్పుడైనా మొత్తం పెనమంతా క్లీన్‌గా ఉంచేసేసేయండి. అప్పుడే మనకు మంచిగా వస్తది. ఎప్పుడైనా దోస కానీ, అది ఊతప్పమైనా ఏదైనా. ఈ ఊతప్పం మీరు పల్లి చట్నీలైనా, అల్లం చట్నీ అయినా ఏదైనా పికిలున్నా చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుందండి కాంబినేషను. దీనికి పల్లి చట్నీ మాత్రం కాస్త ఎక్కువ డిప్ చేసుకొని తిన్నారనుకోండి సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. సో, లేట్ చేయకుండా మాత్రం ఒక్కసారి ట్రై చేసేయండి. ఇడ్లీ పిండి మిగిలిన మనం ఊతప్పం వేసేసుకోవచ్చండి. కొంచెం చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇడ్లీ పిండిలో కొంతమంది సోడా ఏస్తారు. సో, అంతకన్నా ముందే మనం కాస్త పిండి పక్కకు పెట్టేసుకున్నామనుకోండి, ఇలా నెక్స్ట్ డే మనం ఊతప్పం చేసేసుకోవచ్చు. 2 టిఫిన్స్ అయిపోతాయి. మనకొక్కసారి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాము అనుకుంటే అంతే అండి. ఓకేనా? మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకేనా అండి? హ్మ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ ఫర్ వాచింగ్.